పేరు ధనలక్ష్మి. నేను సదుం మండలం చెరుకువారిపల్లి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్‌లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌గా 4 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. అయితే నాకు ఈ మధ్య అంటే ఒక ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి అంటున్నా, ఏప్రిల్ నుంచి నాకు సెంట్ పర్సెంట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది. ఆ సెంట్ పర్సెంట్ వెరిఫికేషన్ కోసం వచ్చిన కిరణ్ సారు మా ఆఫీస్ క్యాష్ అంటే నేనప్పుడు కొత్త అకౌంట్స్ కోసమని మాకు ప్రతి నెల టార్గెట్ మేళా పెడతారు. ఆ మేళా కోసం నేను కలెక్ట్ చేసిన క్యాష్ 8,26,000 అన్‌అఫీషియల్‌గా పెట్టుకున్నానన్న ఒక రీజన్‌తో క్యాష్ సీజ్ చేసి దీన్ని ఎస్పీ గారికి ఇచ్చి ఆయన ద్వారా నీకు రసీప్ట్ ఇప్పిస్తానని చెప్పి ఆ క్యాష్ సీజ్ చేసుకొని ఎత్తుకొని పోయినారు. తర్వాత 2 రోజుల తర్వాత నేను సార్‌ని అడిగితే ఎప్పుడు తీసుకున్నాను క్యాషు, దానికి నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అని చెప్పి నన్ను అట్లా బెదిరించినారు. దీనికి సపోర్ట్ చేసింది సదుంలో సబ్ పోస్ట్ మాస్టర్‌గా ఉన్న సుబ్రహ్మణ్యం. అప్పటి నుంచి నేను వాళ్ళని క్యాష్ గురించి అడిగిన ప్రతిసారి నువ్వేం చెప్పినా ఎవరు ఏం నమ్మరు. ఈ క్యాష్ నాకు ఇచ్చినట్టు నీ దగ్గర ప్రూఫ్ లేదు. కాబట్టి నువ్వు సైలెంట్‌గా ఉండే. మార్చి 31న మేము ఈ క్యాష్ మీకు ఇస్తాము. ఇంట్రెస్ట్ చేసేటప్పుడు ఈ డబ్బులు కలిపి రాసి ఇచ్చేయండి అని చెప్పడంతో ఇంకా నాకు వేరే ఆప్షన్ లేక నేను సైలెంట్‌గా ఉండిపోయినాను సార్. అయితే ఈ టైంలోనే ఇన్స్‌పెక్టర్‌గా అంటే పుంగనూరులో ఇన్స్‌పెక్టర్‌గా వర్క్ చేస్తున్న మోహన్ సార్‌కి నాకు పర్సనల్ గొడవలున్నాయి. ఆయన నన్ను హరాస్ చేసినారు చానా. దీనికి ఆయనకి హెల్ప్ చేసింది సోనం పోస్ట్ వుమెన్, సోనం, ఉమాపతి పోస్ట్ మ్యాన్. వీళ్ళు ముగ్గురు నాకు వీళ్ళ ముగ్గురితో కొంచెం పర్సనల్ గొడవలు ఉన్నాయి సార్. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇలా ఈ క్యాష్ విషయంలో కిరణ్ సార్‌ని సేవ్ చేయడానికి వీళ్ళందరూ ఈ 5గురు కలిసి నన్నే ఫ్రేమ్ చేసినారు ఊర్లో. దీనికి సంబంధించి నేను 16వ తేదీ మా ఎస్పీ గారి ఆఫీస్‌లోకి వెళ్ళి కంప్లైంట్ చేశాను. కానీ అక్కడ సార్ కంప్లైంట్ తీసుకోలేదు. కంప్లైంట్ తీసుకోకుండా సదుం లోకల్‌లో జరిగిన ఇష్యూ కాబట్టి ఫస్ట్ మీరు లోకల్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేయండి. తర్వాత మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పినారు. నేను దానివల్ల అక్కడి నుంచి ఇంకా 17వ తేదీ సదుం పోలీస్ స్టేషన్‌లో కూడా కంప్లైంట్ చేయడానికి వెళ్ళాను సార్. అయితే కంప్లైంట్ చేసేటప్పుడు ఈ మోహన్ సారు, ఈ కిరణ్ సారు, సబ్ పోస్ట్ మాస్టర్ సుబ్రహ్మణ్యం, అలాగే మా పోస్ట్ మ్యాన్ రామయ్య, ఈ నలుగురు వచ్చి ఏం చెప్పినారంటే, ఇప్పుడు ఇది మా డిపార్ట్మెంట్ సమస్య, ఫస్ట్ మేము ఎంక్వైరీ చేసుకుంటాము, తర్వాత మీరు ఆ రోజు కేసు పెట్టడానికి వాళ్ళు ఒప్పుకోలేదు సార్. దాంతో అది అట్లా ఆగిపోయింది. ఆ తర్వాత అదే రోజు మోహన్ సార్ ఏం చెప్పినారంటే, నిన్ను యాక్చువల్గా సెంట్ పర్సెంట్ వెరిఫికేషన్ చేసి నన్ను రిలీవ్ చేసి ట్రాన్స్ఫర్లో పంపాలి. కానీ వీళ్ళు సెంట్ పర్సెంట్ వెరిఫికేషన్ చేయకుండా హడావిడిగా ఫస్ట్ నన్ను రిలీవ్ చేసి 12వ తేదీ, 13వ తేదీ ఆరడిగుంట వివోలో జాయిన్ చేయించి 16వ తేదీ నుంచి ఈ గొడవ జరుగుతుంటే దాంతో నాకు అఫీషియల్గా లీవ్ కూడా ఇవ్వలేదు. నేను లీవ్ అడిగినా కూడా లీవ్ క్యాన్సిల్ అన్నారు. కానీ ఒక అలిగేషన్ క్రియేట్ చేసి జనాల్ని రెచ్చగొట్టినారు. దీంట్లో సిపి యాదవేందర్ రెడ్డి చెరుకువారిపల్లి ఆయన సోమవారం తెల్లవారుజామున ఒక 3 నుంచి 4 టైంలో సార్ సిపి యాదవేందర్ రెడ్డి, ఆయన కొడుకు మంజునాథ్ రెడ్డి, రఫీ బాషా, నేను ముగ్గురు మా ఇంటికి వచ్చినారు. ఆ టైంలో నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా. ఇంటికి తలుపు కొట్టినప్పుడు నేను నార్మల్గా ఎవరో పిలవడానికి వచ్చినారని చెప్పి నేను తలుపు తీశాను సార్. తీయగానే వీళ్ళు వెంటనే నా మీద దాడి చేసి, నువ్వు ఇట్లా పలానా క్యాస్ట్కి చెందిన, అంటే నేను ఎస్సీ క్యాస్ట్కి చెందిన మహిళని, నా క్యాస్ట్ని మెన్షన్ చేస్తూ నన్ను కించపరిచి నన్ను కొట్టి, మా పుస్తకం సాయంత్రం లోపు మా ఇంటికి వస్తేనే, లేదంటే నిన్నేం చేసినా ఇక్కడ ఎవ్వరు అడ్డం రారు, నువ్వు ఈ ఊరు కాదు, నీకు ఇక్కడ సపోర్టు లేదని చెప్పి ఆయన బెదిరించిపోయినారు సార్. దాని గురించి నేను తెల్లవారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దామని పోలీస్ స్టేషన్కి పోదామని ఆటో ఎక్కితే, ఆ ఆటో ఆయనకి ఈ ఊర్లో ఉండే వాళ్ళు యాదవేందర్ రెడ్డి ఫోన్ చేసి బెదిరించి నీ మీద కూడా కేసు పెడదామని బెదిరించేసరికి ఇంకా ఆటో రిటర్న్ తీసుకొచ్చి నన్ను ఊర్లోనే వదిలేసినారు. ఆ రోజు ఫుల్గా నన్ను ఎక్కడికి బయటికి వెళ్ళనీయకుండా ఊరంతా కలిసి నన్ను లాక్ చేశారు సార్. సో ఇంకా నాకు అర్థమైపోయింది, ఇక్కడైతే నాకు న్యాయం జరగదు, ఎవరు దీన్ని సీరియస్గా తీసుకోరు, మొత్తం సమస్య మొత్తాన్ని నా నెత్తినే పెట్టేసి నన్నే ఫ్రాడ్గా చేసినారని చెప్పి నేను నిన్న మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళి సార్కి నా కంప్లైంట్ మొత్తం ఏమైతే జరిగిందో అది మొత్తం కంప్లైంట్ రాసి, నా దగ్గర ఏమేమి సాక్ష్యాలు ఉన్నాయో అవన్నీ అక్కడ సబ్మిట్ చేసి వాళ్ళకి నాది చెప్పడం వల్ల వాళ్ళు అప్పుడు ఫోన్ చేసి సదుం ఎస్ఐ గారికి ఫోన్ చేసి కేసు ఫైల్ చేయమని చెప్పినారు. ఇప్పుడు మీతో ఒక మాట చెప్పి ఇప్పుడు నేను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి సార్ వీళ్ళ 5గురి మీద.